హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఈ రోజు కోసం అయితే వారం రోజుల నుంచి అయితే ఎదురు చూస్తాం కదా. ఆదివారం వచ్చిందంటే చాలు ఏదో ఒక నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. అసలు అది లేకుంటే ఆ రోజు ఎందుకో కొంచెం హెల్తీగా అనిపిస్తుంది కదా. మేమైతే చికెన్ తెప్పించుకున్నామండి. మీరేం తీసుకొచ్చారు? సండే రోజు స్పెషల్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మావారైతే ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళైతే ఫ్రెష్ చికెన్ అయితే తీసుకొచ్చారండి. పిల్లల కోసం అయితే విడిగా ఫ్రై చేస్తున్నాను. పిల్లలు బొక్కలుంటే తినలేరండి, అందుకనేసి వాళ్ళకైతే మెత్తటి ముక్కలు తీసి ఫ్రై చేస్తున్నాను. వాళ్ళు బొక్కలు ఎందుకు తినరు అని మళ్ళీ మీరు అనుకోవచ్చు. వాళ్ళకు ఇష్టం ఉండదండి, అందువల్ల నేనైతే ఇలా పక్కకు తీసి విడిగా ఫ్రై చేసి అయితే పెడతాను. ఇంకా మిగిలిన బొక్కలతోనైతే కొంచెం మెత్తడి ముక్కలు ఉంచి టమాటా వేసి పులుసు అయితే పెడతానండి, మా వారి కోసం నా కోసం అయితే. అబ్బాయి ఈరోజు అయితే చాలా సంతోషం అనిపించిందండి. మార్నింగ్ టైంలో ఫోన్ పట్టుకోగానే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే విన్నాను. ఆ గుడ్ న్యూస్ ఏందో చెప్పుకుందామా మరి. ఈరోజు కిట్టు వాళ్ళ పాపకి ఏం కాలేదంటండి. హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయితే ఇంటికై వచ్చిందంట. నాకైతే చాలా సంతోషం అయితే అనిపించింది, పాపకు ఏం కాలేదని. మంచి మంచి కామెంట్లు పెట్టే వాళ్ళందరూ, పేరు చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఆ చిన్న పాప కోసం చాలామంది పేరు చేసే ఉంటారు కదా. ఆ పాపకి ఏం జరగొద్దని దేవుడు మనందరి మాట విన్నాడు కాబట్టి ఆ పాపకైతే ఏం జరగలేదండి. అంతవరకే చాలు. కిట్టు ఏం చేస్తున్నాడు, ఏ వీడియోస్ తీస్తున్నాడు, మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడా, మంచిగా ఉన్నాడా లేడా అనేది మనకైతే అవసరం లేదు కదా. నాకైతే చాలా సంతోషం అయితే అనిపించిందండి. కిట్టు వాళ్ళ పాప హ్యాపీగా ఉంది. వీడియోలో చూశాను, చాలా బాగా నవ్వుతుంది. వాళ్ళ అమ్మ ఒడిలో అయితే చక్కగా ఆడుకుంటుందండి. ఉయ్యాల్లో నుంచి కింద పడ్డదంట. కింద పడ్డప్పుడు అదిరిందంట, కానీ తనకి ఏం జరగలేదంట. చెయ్యికి చిన్న ప్యాచర్ అయిందంట. అది చెయ్యి కూడా కొంచెం వాసింది. ఆ వాయడం వల్ల పాప బాగా బెదిరిపోయి ఏడుపు అనేది ఏడ్చేస్తుందంట. అందువల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళి అయితే ట్రీట్మెంట్ ఇప్పించారు. చాలా సంతోషం అంటే సంతోషం అనిపించిందండి ఆ చిన్న పాపను చూస్తుంటే. బొద్దుగా ముద్దుగా చాలా బాగుంటుందండి ఆ పాప అయితే. మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. నేనే లేట్గా చూశాను అనుకుంటా వీడియో, నాకు నోటిఫికేషన్ అయితే లేట్గా వచ్చింది కిట్టుదైతే. నేనైతే చూసేసానండి. ఇంతకు మీరు సండే స్పెషల్ ఏం చేశారో చెప్పండి కింద కామెంట్ బాక్స్లో. చికెన్ ఫ్రై చేశారా, చికెన్ కర్రీ చేశారా, మటన్ కర్రీ చేశారా, మటన్ ఫ్రైయా, చికెన్ బిర్యానీనా, చేపల పులుసా, రొయ్యల వేపుడా, ఏం చేశారో కింద కామెంట్ బాక్స్లో చెప్పకుండా మాత్రం ఉండొద్దండి. ఈ చికెన్ ఫ్రై కూడా నేను ఎప్పుడో కిట్టు ఛానల్లో చూసి నేర్చుకున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా, ఎక్కువ మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసినప్పుడు చూసి నేర్చుకున్నాను. ఒకప్పుడు చికెన్ ఫ్రై అంటే బాగా ఉడకబెట్టాలి, అవి నూనెలో తీయాలి, చెయ్యాలి అని చాలా ఇబ్బందిగా అనిపించేది. ఇలా ఇప్పుడైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చికెన్ ఫ్రై అనేది. చికెన్ ఫ్రై పూర్తిగా వీడియో అయితే ఉందండి, మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి, వ్లాగ్స్ రూపంలో అయితే మీకు అందించాను. మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కామెంట్లు పెడతారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తారా చికెన్ ఫ్రై అనేది, చికెన్ కర్రీ అనేది? ఒక పక్క అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది, మరొక పక్క అయితే చికెన్ కర్రీకి పెట్టానండి. టమాటాలు వేస్తున్నాను ఇప్పుడు. పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు అనేది బాగా వేగిపోయాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి కూడా కొంచెం సాల్ట్ వేసి అయితే వేగిస్తున్నాను. మళ్ళీ పచ్చివాసన వస్తుంది కదా టమాటాలు, అవి బాగా మెత్తగా ఉడికిపోయేంత వరకు చక్కగా ఉడకబెట్టుకుంటానండి. చికెన్లో అయితే నేను చాలా టేస్టీగా ఉంటుంది టమాటాలు వేసి వండితే చికెన్లో. కిట్టు అయితే ఈరోజు కామెంట్ బాక్స్ అయితే ఆఫ్ చేశాడండి. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతారు, నేను ఆ బ్యాడ్ కామెంట్స్ని అయితే నేను తీసుకోలేను అని అన్నాడు కదా. అవునండి, చాలా బాధగా అనిపిస్తుంది కదా మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడితే. ఒక 2-3 రోజుల వరకు అయితే నాకు తెలిసి కిట్టు అయితే కామెంట్ బాక్స్ అయితే ఆఫ్లోనే ఉంచుతాడు, ఆన్లోనే అయితే పెట్టాడు. మనందరి దీవెనలు, మనందరి ఫేర్ వల్ల
ఆ పాపకైతే ఏం కాకుండా మంచిగా సేఫ్గా బయటికైతే వచ్చేసింది. ఆ పాపకి ఏం జరిగిందో జరగలేదో మనకైతే తెలియదు కదండి. తనైతే ఆటోలో నుంచి ఇంటికైతే తీసుకొచ్చాడు. అలాగే దిష్టి కూడా తీశాడండి. దిష్టి తీసేటప్పుడు పాట కూడా పెట్టిండు. పాట కూడా చాలా బాగుంది. ప్రతిరోజు పిల్లలకి అలా దిష్టి తీస్తూ ఉంటే ఎవరి దిష్టి అనేది తగలదండి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. బహుశా కిట్టు దగ్గర పెద్దవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి అలా చేస్తున్నాడండి. నాకైతే అక్కడ అర్థమైపోయింది. వాళ్ళ అమ్మ నాన్న లేదంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అయినా ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే కిట్టు అలా చెయ్యడు కదా. చెయ్యడం అని నేను అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఏమంటారో చెప్పండి కామెంట్ బాక్స్లో. చికెన్ ఫ్రై అయితే ఇక్కడ రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసాను. కారం వేసాను కదా, కారం వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసాను. పచ్చిమిరపకాయలు ముందే వేద్దామంటే మాడిపోతాయనేసి ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం మసాలా, ఉప్పు వేసి ఇలా కలుపుకున్నానండి. చివరిలో కొద్దిగా ధనియాల పొడి అయితే వేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత నిమ్మకాయ రసం అనేది పిండుకోవాలండి. స్టవ్ అనేది ఆన్లో ఉంచి వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఆ నిమ్మరసం వేసినప్పుడు చేదు అనేది వచ్చేస్తుంది. అందుకనే స్టవ్ ఆఫ్ చేసినాక 10 నిమిషాలు అయిన తర్వాత అలా మనం కలుపుకున్నామంటే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ నుంచి అయితే కర్రీ ఎంతవరకు చేశాను అనేది వీడియో తీయలేదండి. కారం వేసి ఉప్పు వేసి కలిపి మూత పెట్టేంతవరకే చూపించానండి. తర్వాత కరెంటు పోయింది. అందువల్ల నేను ఇక వీడియో అనేది షూట్ చేయలేదండి. మళ్ళీ పిల్లలకు భోజనం పెట్టే టయానికైతే వీడియో షూట్ చేశాను. నేను ఏం స్పెషల్ చేశానో కూడా చూపిస్తానండి మీకు. నిజంగా ఈరోజైతే నాకు చాలా సంతోషం అనిపించింది. నాతో పాటు మీరు కూడా ఎంతమంది సంతోషపడ్డారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆ చిన్న పాపను చూసిన తర్వాత ఫస్ట్ అయితే వైట్ రైస్ ఉండి, తర్వాత చికెన్ కర్రీ, తర్వాత చికెన్ ఫ్రై. ఇవి తిన్న తర్వాత పెరుగైన రసమైనా ఉండాలి కదండి. నేనైతే ఇక్కడ పెరుగైతే లేదండి ఇంట్లో. అప్పుడు ప్రజెంట్ అయితే చింతపండు రసం అయితే చేశానండి. ఇక చికెన్లో కూడా టమాటాలు వేసి వండాను కదా, మళ్ళీ ఎందుకు అనేసి నేనైతే చింతపండు రసం అయితే చేశాను. టమాటా రసం అయితే చేయలేదు. షింకులో కొద్దిగా అంట్లు ఉంటే అవి కూడా రుద్దేశాను. మళ్ళీ ఇప్పుడు ఊడ్చిన గిన్నెలు కూడా ఉన్నాయి, అవి కూడా కడిగేసేయాలి. ఇంతలోపల బాబు అయితే అన్నం పెట్టమని అడిగాడండి. బాబుకి అయితే అన్నం పెట్టిస్తున్నాను. రసం వేసి అలాగే చికెన్ ఫ్రై వేసి పెడుతున్నాను. ఇక మేమంటారా, మేము ఫ్రెష్ అయిన తర్వాత తింటామండి. అప్పటిదాకైతే ఏం తినము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు కూడా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అనేది ఇలా చేస్తారా? సండే స్పెషల్